హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 2018, 2025 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో వచ్చినటువంటి ఫిజిక్స్ ప్రశ్నల సంఖ్య యొక్క ఎనాలసిస్ని చాప్టర్ వైజ్గా, స్కూల్ వైజ్గా, విత్ సెమ్ వైజ్గా అండ్ ఇయర్ వైజ్గా కొంచెం ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఇలాంటి ఐడియాస్ అంటే ఇలాంటి ఎనాలసిస్ దేనికి యూజ్ అవుతుంది సార్ అంటే, మనం 1 అవరు మనం ఏది ఎనాలసిస్కి పెట్టుకున్నారనుకోండి మీరు. యాక్చువల్గా నేను టోటల్గా ఎనాలిసిస్ చేశాను. అట్లీస్ట్ మీరు పూర్తిగా ఈ వీడియో చూడటం వల్ల మీకు కలిగేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు చాలా సమయం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకు అలాగనే ఇచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి కొంచెం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నా యొక్క క్లాసెస్ కానీ, తర్వాత మన యూట్యూబ్‌లో వీడియోస్ కానీ ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ర్యాండమ్‌గా అక్కడ డ్రైగా మనం చెప్పకుండా రైట్ ఒక సీక్వెన్స్‌లో మనకొచ్చేస్తుంది కాబట్టి, ఆ సీక్వెన్స్‌ని మిస్ కావద్దనేదే ఒక ఆలోచన అనమాట. ఓకేనా? సరే. ఇక్కడ మరి ఈ వీడియో చూసేటప్పుడు మనకి చెప్పా గదా! ప్రశ్నల సంఖ్యని సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటరు, క్లాసు, స్కూలు ఓకేనా? తర్వాత అంటే స్కూల్‌లో డిఫరెంట్ క్లాసెస్, మళ్ళీ దాంట్లో డిఫరెంట్ సెమ్స్, చాప్టర్ వైస్‌గా, మళ్ళీ ఇయర్ వైస్‌గా. ఇవన్నీ గూడా మీరు ఎనాలిసిస్ చేయాలి అంటే, అంటే నేను ఎనాలిసిస్ చేసేటప్పుడు మీకు మీ దగ్గర ఉండాల్సిందేందంటే, అంటే కంపల్సరీ అని కాదు, కానీ ఉంటే బెటర్ అన్నట్టు. ఏంటది? వాచ్ విత్ సిలబస్ షీట్ అన్నారు. సిలబస్ షీట్ 2025 ఆల్రెడీ మనకి సిలబస్ మారదని మనకి వచ్చింది కాబట్టి న్యూసు, ప్రాబ్లమ్ ఏమీ లేదు. తర్వాత మన స్కూల్ టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా మనకి పీవైక్యూస్ క్వెషన్ పేపర్స్ 2018, 25 పేపర్స్ మీ దగ్గరుంటే ఇంకా బెటర్‌గా ఉంటుందనమాట. అయినా గాని ఒకసారి మనం వాటిని చూసే ప్రయత్నం చేద్దాం ఓరల్‌గా. ఇప్పుడు ఇది మనకి డీఎస్సీ యొక్క ఫుల్ సిలబస్. నేనెందుకంటే అక్కడ ఆ షీట్‌లో కొంచెం మీకు షార్ట్ కట్స్ ఇచ్చే ప్రయత్నం చేసిన. ఎందుకంటే ఆ చాప్టర్ నేమ్స్ అన్నీ గూడా మనకి రైట్ ఏది అనాలిసిస్ చేసేటప్పుడు మొత్తం గూడా ఇబ్బందవుతది కాబట్టి, ఈ విధంగా నేను కొన్ని షార్ట్ కట్స్ ఇక్కడ రాశాను. వాటి మీనింగ్ గూడా మనకిక్కడ తెలియాలి. అందువల్ల ఏంది అంటే, మీరు కొద్దిగా పేషెన్సీ తోటి చూసే ప్రయత్నం చేయండి. దానికోసం నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకొకసారి సిలబస్ షీట్ చూపిస్తాను. ఓకేనా? ఇది జనరల్‌గా మనకి 2025 సిలబస్ ఇది. దీంట్లో మనం గనక చూసినట్లయితే ఈడ చూడండి. మన ఫిజిక్స్ పార్ట్‌కొద్దాం మనం. కంటెంట్ పార్ట్‌కి 6-10 ఇది. ఇవి చాప్టర్స్ అండి. అంటే మన దృష్టిలో ఇవి చాప్టర్స్. యాస్ పర్ నోటిఫికేషన్ మనం చాప్టర్స్ లాగా తీసుకుంటా ఉన్నాం. అదే స్కూల్‌లో అయితే టాపిక్స్ లేదా మనకి సెమ్ వైస్‌గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెజర్‌మెంట్‌లో చాప్టరు. దీంట్లో మనకీడ నేనేంది అంటే ఎంఈఏ అని తీసుకున్నాననమాట. ఏది మన ఎక్సెల్ షీట్‌లో ఎనాలిసిస్ చేసేటప్పుడు మోషన్. ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది, విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి, అందువల్ల మీకు ఇలా ఇవ్వటం జరిగింది. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అంటే నేను చాప్టర్ అనే టర్మ్ వాడుతున్నానంటే ఇవన్నట్టు. ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్ అంటే ఎఫ్ఎఫ్‌పి అని మనకి షార్ట్ కట్ ఇవ్వటం జరిగింది. గ్రావిటేషన్, జిఆర్‌ఇ అని, వర్క్ ఎనర్జీ పవర్ కూడా యాడ్ చేశాడు కాబట్టి వర్క్ ఎనర్జీ పవర్ డబ్ల్యూపి అని మనం తీసుకున్నాం. సౌండు, సెవెంత్ చాప్టరు, ఎయిత్ చాప్టర్ లైట్ అన్నట్టు ఈ విధంగా. నైన్త్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ, 10థ్ చాప్టరు మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకేనా? తర్వాత ఇది 11థ్ వచ్చేసి మనకి ఏది కెమిస్ట్రీకెళ్ళిపోతుంది 12 గూడా. 13 వచ్చేసి మన ఫిజిక్స్ కిందకే తీసుకుంటున్నాం. సమ్ న్యాచురల్ ఫినామినా. తర్వాత స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్స్ ఇది గూడా మన ఫిజిక్స్ కిందకే వస్తుందనమాట. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇదే నంబర్స్ కూడా ఇచ్చాను నేనక్కడ. ఏది మన ఎనాలిసిస్‌లో. ఇది జనరల్‌గా సిలబస్‌లో మన స్కూల్ సిలబస్ పరిస్థితి. రిమైనింగ్ అన్నీ గూడా మనకి కెమిస్ట్రీకెళ్తాయి. కెమిస్ట్రీ గూడా ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ ఇది. ఓకేనా. ఇంటర్మీడియేట్‌లో గూడా మనం షార్ట్ కట్స్ తీసుకున్నాం. యూఎం లేదా యూడీ అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని, పీడబ్ల్యూ అంటే రైట్ ఏది మన ఫిజికల్ వరల్డ్ అని ఇలా. ఇవన్నీ గూడా మన ఫిజిక్స్ ఏది ఇంటర్మీడియేట్ టాపిక్స్ ఇవి. బోత్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించినయి. తర్వాత నెక్స్ట్ 2025 పేపర్ ఇది. 2025 పేపర్ మీ అందరూ గూడా రీసెంట్‌గా రాసి ఉంటారు లేదా తెలుసుకొని ఉంటారు గాబట్టి, మోషన్ ఆఫ్ ఎ వీల్ ఇలాంటివి. దీని మీదనే గదా చాలా చర్చ జరిగిందప్పుడు. ఓకేనా. ఇది జనరల్‌గా క్వెషన్ పేపర్స్. అంటే మీకు తెలియాలి గదా! నేను చేసిన అనాలిసిస్ రైటా? రాంగా? తర్వాత దేన్ని బేస్ చేసుకొని నేను అనాలిసిస్ జేశాను. ఇవన్నీ గూడా మీకు కొంత ప్రూఫ్ కూడా కావాలి గాబట్టి, అది గూడా మనం చూద్దాం. ఈ పర్సెంటేజ్, ఎర్రర్ పర్సెంటేజ్ కనుక్కోవటం అనేది ఇంటర్మీడియేట్‌కి సంబంధించింది. ఇలా ర్యాండమ్‌గా ఇచ్చాడు. 2018లో అయితే ఫస్ట్ స్కూల్ పార్టు,
తర్వాత ఇంటర్మీడియట్ పార్ట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. మొదటి 20 క్వశ్చన్లు రిలేటెడ్ టు ద స్కూల్, రెస్ట్ ఆఫ్ ద 20 ఈజ్ రిలేటెడ్ టు ద ఇంటర్మీడియట్. అక్కడ క్లియర్గా క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అలా ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిక్స్డ్గా ఇచ్చాడు. అవన్నీ కూడా మనం మొత్తం కూడా నేను దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా ఫిజికల్ కాపీస్ దగ్గర పెట్టుకొని అనాలిసిస్ చేసిన. ఓకేనా, ఇది 2018 పేపర్. ఓకేనా, పిన్ హోల్ కెమెరా ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ప్రూఫ్. తర్వాత లాస్ట్ మనకి ఫస్ట్ 20 క్వశ్చన్స్ వచ్చేసి అలా ఉన్నాయి, అంటే అప్ టు 60 క్వశ్చన్స్ వరకు, 60 to 80, 61 to 80 వచ్చేసి ఇంటర్మీడియట్ పార్ట్ తీసుకున్నాడు. ఓకేనా, ఎందుకంటే మీకు జస్ట్ రైట్ ఒక అండర్స్టాండింగ్ కోసం, ఎందుకంటే నేను ఆ అనాలిసిస్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇవన్నీ కూడా. ఇక ఇక్కడ నుంచి మనకి ఏంది అంటే ఇంటర్మీడియట్ తీసుకోవడం జరిగింది అన్నట్టు 61 నుంచి. ఓకేనా, ఇది డైమెన్షనల్ ఫార్ములా, వెక్టార్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇది జనరల్గా 2018 పేపర్. తర్వాత ఒక 2 విషయాలు మీరు యాప్కి సంబంధించి మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మనకు అందుబాటులో ఉన్న కోర్సెస్ అవి కూడా ఒకసారి చూద్దాం. తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఇది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 2 minutes. చూడండి, ఇవి జనరల్గా మనకి ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ ఉంది, ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది. January 28 నుంచి నేను డీటీ అంటే డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నా విత్ ఆల్ సబ్జెక్ట్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకి అవుతున్నాయా లేదా అనే దాన్ని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ మన కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. ఇది టెస్ట్ సిరీస్ ఆల్రెడీ 168 టెస్ట్లు ఇప్పటి వరకు కండక్ట్ అయ్యి January 28 నుంచి ఇప్పటి వరకు కూడా. ఓకేనా, ఇది మనకి మంత్లో ఫిబ్రవరి మంత్లో కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే దాంట్లో కూడా మనకి ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చూసుకోండి. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 12, కరెంట్ అఫైర్స్, కెమిస్ట్రీ, ఓకే, ఫిజిక్స్, సైకాలజీ, పిఐ, మెథడాలజీ, ఫిజిక్స్, ఈ విధంగా కొన్ని మనం సండే మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ అది రాస్తూ ఉన్నారు కొంతమంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కంటెంట్ ఫుల్ కంటెంట్ ఉంటుంది మనకి, ఆ కంటెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ కావాలి అని తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా కానీ అందుబాటులో ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది పీజీటీ, టీజీటీకి కూడా ఉపయోగపడే విధంగా, అంటే పీజీటీ లెవెల్ వరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి, ఇది ఇంటర్మీడియట్ ప్లస్ స్కూల్ రెండింటిని మనం ఫోకస్ చేసి, నేను బైలింగ్వల్ కాబట్టి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. పీజీటీ వాళ్ళు కూడా ఆ కోర్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత ఫిజిక్స్ మెథడాలజీ కావాలన్నా, కెమిస్ట్రీ ఓన్లీ కావాలన్నా, ఫిజిక్స్ ఓన్లీ కావాలన్నా కానీ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకోదలుచుకుంటే ఉమెన్స్ డే రోజున తీసుకునే ప్రయత్నం చేయండి. ఉమెన్స్ డే రోజున, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది కదా, March 8న తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పుడు కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. మళ్ళీ మీరు ఇప్పుడు తీసుకొని 2 రోజుల ముందు తీసుకొని మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి మీకు ముందుగానే చెప్తాను, ఓపెన్ టాక్ ఇది. కాబట్టి అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం. లేదు నాకు ముందుగా టైం ఇంపార్టెంట్ సార్ దెన్ మనీ అని అనుకునేటటువంటి క్లారిటీ ఉన్న వాళ్ళు, ఓకే, యూ మే బై అట్ ఎనీ టైం, నథింగ్ టు వరీ. ఇది జనరల్గా మనం చూసినట్లయితే. ఓకే, ఇక కోర్సెస్కి వాటన్నిటికి సంబంధించి ఆఫర్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా. ఏది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒకటి, తర్వాత అదే రోజున మన యాప్ను రైట్ పెట్టి 2nd యానివర్సరీ అన్నట్టు. ఓకేనా, మనకి 2వ సంవత్సరం కూడా పూర్తి అవుతుంది కాబట్టి వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకుంటున్నాం. ఓకే, సరే, ఇక రండి మన అనాలిసిస్లోకి వద్దాం. ఇక ఏం జరుగుతుంది అనేదాన్ని. ఇది జనరల్గా మన ఎక్సెల్ షీట్లో మనం ఇదంతా కూడా క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకొని మనం రాసినాం. దీంట్లో ఒకసారి మీనింగ్స్ చూద్దాం మనం. ఇవి చాప్టర్ నేమ్స్ ఇవి. ఓకేనా, ఎంఈ అంటే ఏంటండి, మెజర్మెంట్ అని. ఈ విధంగా ఇవన్నీ కూడా చాప్టర్ నేమ్స్, ఇవన్నీ చాప్టర్ నేమ్స్. చూసారా, సేమ్ మనకి సిల్వర్ షీట్లో ఇచ్చినటువంటి నెంబర్స్ ఇచ్చాను ఇక్కడ. 14th సోలార్ సిస్టమ్ అండ్ స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్, 13 వచ్చేసి సమ్ న్యాచురల్ ఫినామినా అని. తర్వాత ఇక్కడ మన క్లాస్ వైజ్గా 6th క్లాస్ సెమ్ 1లో కూడా మనకి ఇది 2018లో ఎన్ని వచ్చింది, 2025లో ఎలా, ఇలా 2 కాలమ్స్ని 2 రోస్ని తీసుకోవడం జరిగింది. ఏడు కూడా అంతే, 6th సెమ్ 2, 7th సెమ్ 1, సెమ్ 2. అదేవిధంగా 2018లో ఇక్కడ రాసింది చూడండి, 2018, 25, 25, 2018, 25 అని అలా వరుసలు వచ్చినాయి. ఇది జనరల్ మీనింగ్ అని అప్ టు 10th క్లాస్. తర్వాత మనకి ఇవన్నీ కూడా మళ్ళీ 10th క్లాస్కి సంబంధించి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అనే దాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇదంతా కూడా 2018 డేటా. తర్వాత ఈ గ్రీన్లో, ఓకేనా, ఇక్కడ గ్రీన్ ఉంది చూసారా, గ్రీన్ 2025 రిలేటెడ్ డేటా అన్నట్టు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2025. ఈ విధంగా మనం అనాలిసిస్ చేయడం జరిగింది. సరే, ఈ విధంగా చూసినట్టయితే చూడండి, సెమ్ 2లో మనకి మెజర్మెంట్ నుంచి ఒక క్వశ్చన్, మోషన్ నుంచి ఒక క్వశ్చన్. ఏది సెమ్ 2లో మనకి మెజర్మెంట్ అండ్
మోషన్ అండ్ మెజర్మెంట్ అనేది టాపిక్ ఉంటుంది కాబట్టి అక్కడ అన్నట్టు. ఓకేనా. ఈ విధంగా మనం రాయటం జరిగింది. ఇగో చూడండి. 1+1+ అంటే ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి. అంటే ఆర్డర్‌ని బట్టి కొంత డిజార్డర్ ఉంది. దేంట్లో మనకి 2025 పేపర్‌లో ర్యాండమ్‌గా ఇచ్చాడు కాబట్టి అవన్నీ కూడా మనం సమ్మరైజ్ చేసినాం. ఇది జనరల్‌గా షీట్. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఏ ఏరియా నుంచి ఎక్కువగా ఉన్నాయో చూడండి. 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ మీద ఎక్కువగా 1+1+ ఇలా ఉన్నాయి. ఓవరాల్‌గా ఎన్ని క్వెషన్‌లు వచ్చినాయో చూడండి. 2018లో సెమ్ 1 నుంచి 6థ్ క్లాస్ సెమ్ 1 నుంచి ఒక క్వెషన్ కూడా రాలేదు. అదేవిధంగా 2025 సెమ్ 1 నుంచి కూడా అంటే ఏ క్వెషను ఇంకా అంటే ఫిజిక్స్‌కి సంబంధించి. ఒకవేళ పదార్థాలు వేరు చేయటం అనేది కెమిస్ట్రీ టాపిక్ కాబట్టి దాంట్లో ఉండొచ్చు. చూద్దాం మనం. మనం ఫిజిక్స్‌కి సంబంధించి మాత్రమే మాట్లాడతాను. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. 2018లో మనకి ఒక క్వెషన్ వచ్చింది సెమ్ 2 నుంచి. ఓకేనా. 2025 ఓకేనా. సెమ్ 2 నుంచి వచ్చేసి మనకి 4 క్వెషన్స్ రావటం జరిగింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ వాటి మీద కొంచెం అడిగాడు. ఓకేనా. తర్వాత ఇక్కడ 0 ఇక్కడ కూడా 0 మళ్ళీ ఏది 7థ్ క్లాస్‌కి సంబంధించి సెమ్ 1, సెమ్ 2. తర్వాత 8థ్ క్లాస్ సెమ్ 1 నుంచి ఒక క్వెషన్. సెమ్ 2 నుంచి మనకి 2000 సారీ సెమ్ 1 నుంచి. ఇప్పుడు ఇదంతా కూడా సారీ 7థ్ క్లాస్ సెమ్ 2. సెమ్ 2లో మనకి ఒకటొచ్చింది. తర్వాత 8థ్ క్లాస్ సెమ్ 2లో మనకి 2025లో 4 క్వెషన్స్ వచ్చాయి. 7థ్ క్లాస్‌కి సంబంధించి. ఓకేనా. ఇక 8థ్ క్లాస్. 8థ్ క్లాస్‌లో 2018లో ఒక క్వెషన్. ఓకేనా. తర్వాత ఇదంతా కూడా సెమ్ 1కి సంబంధించి. 2025లో 4 క్వెషన్స్ రావడం జరిగింది. అదే 8థ్ క్లాస్ సెమ్ 2లో 3 క్వెషన్స్. తర్వాత ఒక క్వెషన్ రావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 9థ్ క్లాస్‌లో ఇది. 9థ్ క్లాస్‌లో మనకి సెమ్ 1 నుంచి 4, సెమ్ 2 నుంచి రైట్ 2018లో 4, 2025లో 2 క్వెషన్స్ రావటం జరిగింది. అదే 9థ్ క్లాస్ సెమ్ 2లో ఓకేనా. 2018లో మనకి 3, 2025లో 7 క్వెషన్స్ రావటం జరిగిందనమాట. ఓకేనా. ఇది జనరల్. ఇక తర్వాత 10థ్ క్లాస్ డేటా. 10థ్ క్లాస్ డేటా చూసినట్టయితే సెమ్ వైస్‌గా ఏమీ లేదు కాబట్టి ఇక 2018లో 7 క్వెషన్స్ వచ్చినాయి. 2025లో 8 క్వెషన్స్ వచ్చినాయన్నమాట. ఇది జనరల్‌గా చూద్దాం గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఒకవేళ ఇక్కడ మీకు ఇబ్బందిగా అనిపించినా గానీ మనకి గ్రాఫ్స్ అంటే మన చార్ట్ గ్రాఫ్స్ ఇచ్చారు కాబట్టి అంటే బార్ చార్ట్స్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమ్ లేదన్నట్టు. ఓకేనా. 2018లో టోటల్‌గా స్కూల్ నుంచి వచ్చినటువంటి క్వెషన్స్ ఏడు చూడండి. టోటల్ క్వెషన్స్ ఇవి. వీటిని యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది కదా! ఈ రెడ్‌ని యాడ్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా, గ్రీన్‌ని యాడ్ చేసుకుంటూ వస్తే అంటే 2025 యాడ్ చేసుకుంటూ వస్తే ఇలా అన్నట్టు. ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే మనకి 2018లో స్కూల్ నుంచి వచ్చినటువంటి క్వెషన్స్ 20 స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి, స్కూల్ సిలబస్ మీద నుంచి. తర్వాత అదే 2025లో మనోళ్ళు అనుకున్నారు కదా! చాలామంది స్కూల్‌కి వచ్చింది అని. ఎందుకంటే అలా ఇవ్వటంలో కూడా రీజన్ ఉంది. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఎలక్షన్స్ అయిపోయి అప్పటికే డిలే అయిపోయినటువంటి పరిస్థితి ఒకటి. ఏది అన్నమాట ప్రకారం కొంచెం ముందు రాలేదు. తర్వాత కొంచెం డిలే అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైం తక్కువగా ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనకి రైట్ స్కూల్ నుంచి ఎక్కువ క్వెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అవి దాదాపుగా మనకి 30 క్వెషన్స్ తీసుకోవడం జరిగింది స్కూల్ నుంచి. మనకి యాక్చువల్‌గా 40 క్వెషన్స్ కదా ఫిజిక్స్‌లో. ఓకేనా. దీంట్లో నుంచి మనకి 20 క్వెషన్స్, దీంట్లో నుంచి 30 2025లో స్కూల్ నుంచి 30 క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇక ఇంటర్మీడియేట్‌కి రండి. ఇంటర్మీడియేట్‌లో మనకి ఇదంతా కూడా రెడ్ కలర్ అని చెప్పా కదా! ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి 18కి సంబంధించి. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. యూనిట్ అండ్ డైమెన్షన్స్ నుంచి ఒకటి. తర్వాత రొటేషనల్ మోషన్ అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అని మనకి ఫస్ట్ ఇయర్‌లో చాప్టర్ ఉంటుంది. దాంట్లో 2 క్వెషన్స్ తీసుకున్నాడు. వర్క్ ఎనర్జీ పవర్ నుంచి ఒక క్వెషన్. రైట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్. ఓకేనా. అంటే పదార్థాల రైట్ ఉష్ణ ధర్మాలు. ఓకేనా. దానికి సంబంధించి 2 క్వెషన్స్ అనేవి తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ ఉష్ణగతిక శాస్త్రం నుంచి ఒకటి. తర్వాత గ్రావిటేషన్ నుంచి అంటే గురుత్వాకర్షణ నుంచి ఒకటి. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ప్రవాహుల యాంత్రిక ధర్మాల మీద నుంచి ఒకటి తీసుకున్నాడు. ఆసిలేషన్స్ నుంచి ఒక క్వెషన్ తీసుకోవడం జరిగింది. మొత్తం 2018లో ఫస్ట్ ఇయర్ నుంచి 10 క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. 10 క్వెషన్స్. ఓకేనా. ఇది 10కి సంబంధించింది. ఓకేనా. 0. తర్వాత సెకండ్ ఇయర్‌లో చూడండి. ఓకే. ఈఎస్పి అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ షార్ట్ ఫామ్స్ వాడాను. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నుంచి ఒకటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒకటి. తర్వాత మనకి 2018లో 2 చాప్టర్స్ అడిషనల్‌గా ఇచ్చాడు. సిలబస్ షీట్‌లో. 2025లో ఆ సిలబస్‌ని తీసేసాడు. ఏంటి సార్ అంటే సెమీ కండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. దీనికి సంబంధించి ఒక క్వెషన్ తీసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు సిలబస్‌లో ఉంది. తర్వాత వేవ్స్‌కి సంబంధించి ఒక క్వెషను.
తర్వాత ఆల్టర్నేటివ్ కరెంట్‌కి సంబంధించింది ఇది. రైట్. మ్యాగ్నెటిజం అండ్ మూవింగ్ చార్జెస్ దానికి సంబంధించి ఒకటి. నెక్స్ట్ యాటమ్స్ నుంచి అంటే యాటమ్స్ అనేటటువంటి చాప్టర్ నుంచి న్యూక్లియస్ నుంచి ఒక క్వెషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈఎంఐ అంటే మనం కట్టే కావు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక క్వెషన్ తీసుకున్నాడు. మొత్తం 2018లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి 10 క్వెషన్స్. చూడండి 2018లో చాలా క్లారిటీగా మనకి స్కూల్ నుంచి రైట్ 20 క్వెషన్స్. ఇంటర్‌లో గూడా ఫస్ట్ ఇయర్ నుంచి 10 క్వెషన్స్. సెకండ్ ఇయర్ చాప్టర్స్ నుంచి 10 క్వెషన్స్ చాలా క్లారిటీగా తీసుకోవడం జరిగింది. ఓకేనా. మరి 2025లో ఫస్ట్ ఇయర్‌కి వచ్చేసరికల్లా యూనిట్ టెస్ట్ డైమెన్షన్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఓకేనా, అనుచలన సిద్ధాంతం ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒకటి. తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఈ చాప్టర్ నుంచి మనకి వచ్చేసి మోషన్ ఇన్ ప్లేన్ దానికి సంబంధించి కూడా ఒకటి తీసుకోవడం జరిగింది. తర్వాత మనకి మ్యాగ్నెటిక్ రైట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్. తర్వాత 2025 అంటే 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ నుంచి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ రైట్ కెపాసిటెన్స్ నుంచి ఒకటి, వేవ్స్ నుంచి 2 తీసుకున్నాడు చూడండి. ఎందుకంటే అనుదైర్ఘ్య తరంగాలు, ధ్వని తరంగాలు అని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి కదా, అవి దీంట్లో నుంచి మనం రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మూవింగ్ ఛార్జెస్ నుంచి ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఒకటి. టోటల్గా 5 క్వశ్చన్స్. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 5, సెకండ్ ఇయర్ నుంచి 5, అంటే ఆఫ్ చేసేసాడు సింపుల్గా. ఆఫ్ చేసేసాడు అనమాట. ఓకేనా. 2018కి 25కి మనకి సింపుల్గా ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో రీజన్ ఉంది. ఒకవేళ దీన్నే అంటే మీరు ఏది చదవాలి, ఎలా చదవాలి అనే దాన్ని ఒకసారి మీరు కూడా ఒకసారి డిసైడ్ చేసుకోండి. దేనికి ఇంపార్టెన్స్ మీరు 2018 బేస్ చేసుకుంటారా, 2025 బేస్ చేసుకుంటారా అనే దాన్ని చూడండి. 2025 బేస్ చేసుకున్నా, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెబుదాం. 2018 చూడంలో అప్పటి వరకు జరిగింది అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చదివిన వాళ్ళకి 2025లో చుక్కెదురైంది. అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. మామూలుగా చదివిన వాళ్ళు కూడా వచ్చేసారు. మరి సరే 2025 లాగా వస్తుందని మళ్ళీ ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళారనుకోండి, మరి ఒకవేళ 2018 ప్యాటర్న్ ఫాలో అయితే పరిస్థితి ఏంటి? కాబట్టి నేనేమంటానంటే గంజి తెలుసుకోండి, బెంజి తెలుసుకోండి టైం ఉన్నప్పుడు. అంతేగాని ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఓన్లీ బెంజే చదువుతాను, నేను ఓన్లీ గంజే చదివి వెళ్తాను షార్ట్‌కట్‌లో అంటే మళ్ళీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత బాధపడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక సిలబస్ మన దగ్గర ఉన్నప్పుడు, స్కూల్ టు ఇంటర్ ఉన్నప్పుడు మొత్తం చదివాడు పడేయటం అనేది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త పర్సనల్‌గా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేపర్, డిఫికల్టీ లెవెల్స్, ఓకేనా. లో లెవెల్ ఇచ్చినా గానీ టెంప్ట్ కాకుండా మనం చేయగలగాలి. హై లెవెల్ ఇచ్చినా గానీ బాధపడకుండా మనం ఫేస్ చేయగలగాలి. అప్పుడే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లోనైనా మనం ముందుకు రాగలుగుతాం అనమాట. ఓకేనా. సరే. ఇది జనరల్‌గా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. మనకిప్పుడు 2025లో చూసినట్లయితే స్కూల్ 30 చెప్పా కదా! ఇంటర్ వచ్చేసి మనకెంత 20, ఏది 10. దాంట్లో కూడా ఫస్ట్ ఇయర్ వచ్చేసి 5, సెకండ్ ఇయర్ వచ్చేసి 5 ఇలా తీసుకోవటం జరిగింది. ఓకేనా. మనం ఒకసారి గ్రాఫికల్‌గా చూద్దాం మనం. టోటల్‌గా మొత్తం ఏది 2018, 2025లో వచ్చినటువంటి స్కూల్ ప్లస్ ఇంటర్. ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారం కూడా ఇస్తున్నాను నేను. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీని ఆన్ అండ్ యావరేజ్. కాబట్టి 10th క్లాస్ నుంచి మనకి 2018లో 7 క్వెషన్స్ తీసుకున్నాడు. అదే 2025లో పెరిగినాయి కదా, 8 క్వెషన్స్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పా కదా 10 క్వెషన్స్ తీసుకున్నాడని. తర్వాత 2025లో ఆఫ్ చేశాడని 5 క్వెషన్స్. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి 10 క్వెషన్స్, దాంట్లో ఆఫ్ చేశాడు 5 క్వెషన్స్. ఈ విధంగా సరే ఆన్ అండ్ యావరేజ్ గ్రాండ్ టోటల్ అనే దాన్ని మనం, ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ బట్టి మనం వెళ్తా ఉన్నాం అనమాట. ఓకేనా. తర్వాత 9th క్లాస్ సెమ్ 2, సెమ్ 1 అంటే మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో మనం రైట్ విత్ క్లాస్ వైస్‌గా తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. సెమ్ 2లో మోషన్ అనే చాప్టర్ నుంచి ఎక్కువగా ఇచ్చాడు. ఓకేనా. సెమ్ 1లో ఇక్కడ 4, ఇక్కడ 2 ఇచ్చాడు. తర్వాత 6th క్లాస్ సెమ్ 2లో ఇక్కడ 1, ఇక్కడ 4 ఇచ్చాడు. తర్వాత 7th క్లాస్ సెమ్ 2లో 1, ఇక్కడ వచ్చేసి 4 ఇచ్చాడు. 8th క్లాస్ సెమ్ 1లో ఇక్కడ 1 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సెమ్ 2లో 8th క్లాస్‌ది ఇక్కడ 3, అక్కడ 1 ఇచ్చాడు. ఓకేనా. తర్వాత 6th క్లాస్ సెమ్ 1 చెప్పా కదా 0 అని చెప్పా కదా. 7th క్లాస్‌లో కూడా 0, 0 ఉంది. ఎందుకంటే దట్ మే బి యాడెడ్ ఇన్ ద కెమిస్ట్రీ ఆర్ దట్ మే బి టోటల్లీ రిలేటెడ్ టు ద బయోసైన్స్.
ఓకేనా? అలా చాప్టర్స్ ఉండబట్టి కొంచెం జీరో లాగా మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే. టోటల్‌గా మీకు తెలుసు కదా! 2018లోనైనా, 2025లోనైనా మనకి టోటల్‌గా వచ్చే క్వెషన్స్ వచ్చేసి 40 క్వెషన్స్ అని అవి కూడా టాలీ అవుతున్నాయి. మీరు చూసుకోండనమాట. ఇది టోటల్‌గా ఏ చాప్టర్ నుంచి ఎన్నొచ్చినియి, అంటే సారీ ఏ క్లాస్ నుంచి ఎన్నొచ్చినియి అనేది మొత్తం మనం మాట్లాడుకునేది క్లాస్ వైస్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఇన్క్లూడింగ్ ద ఇంటర్మీడియేట్. అలా గాకుండా దాన్ని మనం బార్ చార్ట్‌లో చూసినట్లయితే ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా? చెప్పా గదా! ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్, తర్వాత వర్సెస్ క్లాసెస్. ఓకే. ఇన్క్లూడింగ్ ఇంటర్మీడియేట్. ఓకేనా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ విధంగా ఉంది. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ 10 క్వెషన్స్, ఇక్కడ 10 క్వెషన్స్. గ్రీన్ కలర్ దేనికి సంబంధించి 2018. ఎందుకంటే ఫిజిక్స్ వాళ్ళం కాబట్టి మనకి మ్యాథమెటిక్స్ మీద కొంత ఐడియా ఉంటుంది. ఫిజిక్స్‌లో కూడా మనకి గ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఎట్ అవర్ లెవెల్. ఓకే. 2025లో ఆరెంజ్ కలర్‌కి సంబంధించినటువంటి బార్ అన్నట్టు. ఓకేనా? ఆ బార్ చార్ట్స్ గనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏడ 10 ఇక్కడ 10 ఉంది. అంటే మొత్తం 2018లో 20 క్వెషన్స్ అని మనం మాట్లాడుకున్నాం. మరి ఏ స్కూల్‌లో కూడా 20 కాబట్టి ఇవన్నీ యాడ్ చేశారనుకోండి. గ్రీను పిల్లర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే మీకు ఆటోమేటికల్‌గా ఓకేనా? ఇది మళ్ళీ 20 క్వెషన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇదెంత మనకి 7 క్వెషన్స్ ఇవి. ఇదొచ్చేసి 3 క్వెషన్స్. ఇక్కడ మనకి ఇది స్కూలుకి సంబంధించి సిక్స్త్ సెమ్ 2. సెమ్ 2 వచ్చేసి ఇక్కడ ఒక క్వెషన్, ఇక్కడ ఒక క్వెషన్, ఇక్కడ ఒక క్వెషన్. తర్వాత ఇక్కడ నైన్త్ క్లాస్ సెమ్ 1. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ మనకి 5కి సంబంధించింది. ఇది 5కి సంబంధించింది. ఓకేనా? ఇక్కడికొచ్చేసి ఇది 4కి సంబంధించింది. ఓకే. ఎగ్జాక్ట్‌గా మనకి ఈ లైన్‌లో ఉందా? సారీ. ఈ లైన్‌లో ఇది ఉంది కాబట్టి ఇది 4కి సంబంధించింది. ఓకేనా? ఇది 4. ఇది 3కి సంబంధించింది. 3కి సంబంధించింది. ఓకే. ఇప్పుడు ఈ విధంగా 4+3 ఎంత 7. 7+3 ఎంత 10. ఇక్కడ 7+3 ఎంత 10. కాబట్టి సరిపోయిందనమాట. ఇది జనరల్‌గా మనకి రైట్ గ్రాఫికల్ అనాలిసిస్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదంతా కూడా ఓరల్ సిలబస్. అంటే ఓరల్‌గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. మరి మన ఇంట్రెస్ట్ చాలా మందికి స్కూల్ సిలబస్ మీద ఉంటుంది కాబట్టి, ఆ స్కూల్ సిలబస్ యొక్క ప్రియారిటీ. ఓకేనా? హై ప్రియారిటీ, తర్వాత మీడియం ప్రియారిటీ, ఫ్రీక్వెంట్‌గా అడిగేది, లో ప్రియారిటీ యొక్క కలర్ కోడింగ్స్ కూడా ఇచ్చినాం. ఇదంతా కూడా మనకి చాప్టర్ వైస్ అనాలిసిస్ చెప్పా కదా! మన సిలబస్ షీట్‌లో నుంచి తీసుకున్నటువంటి నంబర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాటి ప్రకారంగా తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి 2018, 2025 మనకి లైట్ అనే చాప్టర్ నుంచి, అంటే లైట్ అనే చాప్టర్ మనకి సిలబస్ షీట్‌లో చెప్పా కదా! దాంట్లో మనం చూసుకున్నట్టయితే 10 క్వెషన్‌లు తీసుకున్నాడు ఓవరాల్‌గా. ఏది 25, 18, 25 అంటే ఈక్వల్‌గా తీసుకున్నట్టుగా మనం భావించొచ్చు. తర్వాత మోషన్ అనే చాప్టర్ నుంచి 9, తర్వాత ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎక్కువున్నాయి చూడండి. ఎందుకంటే మనకి 2018లో సారీ 25లో స్కూల్ అనాలిసిస్ అంటే స్కూల్‌లో నుంచి ఎక్కువగా తీసుకున్నాడు కాబట్టి ఎలక్ట్రిసిటీ నుంచి 7 క్వెషన్స్ ఈ విధంగా. మొత్తం టోటల్‌గా స్కూల్ చాప్టర్స్ నుంచి తీసుకున్నయి మనకి 20 క్వెషన్స్ ఇన్ 2018. బట్ 2025 చెప్పా గదండీ 30 క్వెషన్స్‌ని ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని గూడా మీరు గ్రాఫికల్‌గా ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ చాప్టర్స్ ఇచ్చా చూడండి ఇలా. చాప్టర్స్ అనమాట. ఓకేనా? మనకి సిలబస్ షీట్‌లో ఉన్నటువంటి చాప్టర్స్. నాట్ టెక్స్ట్ బుక్స్. ఓకేనా? టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నాయి అంటే మళ్ళీ సెమ్ 1గా తీసుకుంటే సరిపోతుంది. ఇది జనరల్‌గా మనకి ఇక్కడొచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ 2025, బ్లూ కలర్ వచ్చేసి 2018కి సంబంధించి ఇది గూడా మాక్సిమం ఆఫ్ 5 క్వెషన్స్ కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేసింది ఇక్కడ మాక్సిమం 5. అందుకే ఆ లైన్ మీద 5 తీసుకున్నానన్నమాట నేను. ఓకేనా? గ్రాఫ్ డ్రాయింగ్‌లో ఆ విధంగా తీసుకున్నాం. నంబర్ ఆఫ్ క్వెషన్స్ మాక్సిమం 5. అదే ఓవరాల్‌గా టోటల్ సిలబస్ అప్పుడు మాక్సిమం 10 కాబట్టి ఆ 10కి సంబంధించి తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా? మరి ఓవరాల్‌గా దేని మీద మనం ఎక్కువగా వెయిటేజ్ ఉంది అని చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ విధంగా తీసుకోవచ్చు మనం. అంటే ఏ క్లాస్ లెవెల్‌లోననేది. ఓకేనా? హై ప్రియారిటీ మనకి 10థ్ క్లాస్ ఇవ్వండి. 10థ్ క్లాస్‌లో ఉన్న ఎవ్రీ చాప్టర్ గూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఓవరాల్‌గా చూసినట్లయితే ఆ 2 పేపర్స్ మొత్తం మీద 40% వెయిటేజ్ అనేది మనకుంది. తర్వాత హై రైట్ నైన్త్ క్లాస్ కూడా 20% ఉంది. అది కూడా చూసుకోవాలి. ఇక్కడ మన క్లాస్ 8 అనేది ఓకే 10%. అంతే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ షూర్. బట్ ఇఫ్ యూ రీడ్ ద ఎంటైర్ సిలబస్ దట్ ఈస్ గుడ్ ఫర్ రైట్ సక్సెస్. ఓకేనా? అది కూడా చూసుకోండి. మీడియం అంటే ఇంటర్మీడియేట్ 20%. ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చెప్పా కదా! ఒకవేళ మనకి 2018 పేపర్‌ని బేస్ చేసుకుంటే మాత్రం ఇంటర్మీడియేట్ కూడా 50% అండ్ 50% స్కూల్. ఇలా గనక తీసుకుంటే మీరు ఎలాగైనా ప్రిపేర్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశ్యం.
మళ్ళీ ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ చేశాననుకోండి, సార్ మీరు ఇంటర్మీడియేట్ బాగా చదువుతారు. లేపోతే మీ దగ్గర మొత్తం ఇంటర్ సిలబస్ ప్లస్ స్కూల్ సిలబస్ ఉంది. దీన్ని కొంచెం భయపెట్టేదో మీరు కోర్స్ అది కాదు నేననేది. ఓకేనా? ఎందుకంటే మనకి సక్సెస్ అనేది అల్టిమేట్‌గా ఇంపార్టెంట్ కాబట్టి యూ కెన్ చూజ్. ఓకే. యూ కెన్ బై ఎనీవే. కానీ మీరు చదివే విధానం అయితే ఇలా ఉంటే బావుంటుందనేది మన ఉద్దేశ్యం. అంతకన్నా ఏం లేదు. తర్వాత ఇక సిక్స్త్ అండ్ సెవెంత్‌లో బెస్ట్ కొంచెం లోయర్ ప్రియారిటీ. ఆ క్వెషన్స్ కూడా మనం ఈజీగా చేయగలం. అంటే నో నీడ్ టు స్పెండ్ మచ్ టైమ్ ఆన్ ద సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్. ఓకే. యూ హావ్ టు స్పెండ్ ద మచ్ టైమ్ ఆన్ నైన్త్, 10థ్ అండ్ ఎయిత్ అండ్ ప్లస్ ఇంటర్మీడియేట్. ఇఫ్ యూ రియల్లీ బికమ్ ద స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్. ఓకేనా? అది నేను చెప్పేటటువంటి ఫైనల్ సజెషన్ అన్నట్టు. ఓకేనా? ఇది జనరల్‌గా మీరు గనక చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది చూసుకోండండి. ఇంకా రైట్ ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎందుకంటే మనం ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా? మీరు కొంత ఒక లైక్ చేశారనుకోండి అది కూడా ఇట్ గివ్స్ సమ్ బెనిఫిట్. ఎందుకంటే టు డూ ద మోర్ వీడియోస్ లైక్ దిస్ అన్నట్టు. ఓకే. తర్వాత కెమిస్ట్రీ వీడియోస్ ఇవన్నీ కూడా చెప్పా కదండీ! ఆఫర్‌కి సంబంధించి అప్పుడు చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, తర్వాత డీఎస్‌ఈ కోర్సెస్‌లోకెళ్ళి, అక్కడ మీరు లోపలికెళ్ళినట్టయితే మీకు వీడియోస్ ఓపెన్ కాకపోయినా ఆల్రెడీ డెమో వీడియోస్ ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్‌గా క్లాస్ చెప్పినయి స్పెషల్‌గా డెమో కోసం చెప్పినయయితే కాదు. ఆ క్లాసెస్ మెయిన్ క్లాసెస్‌లో నుంచి అక్కడ డెమో అనే ఫోల్డర్‌లో పెట్టినవి అంతే తప్ప, స్పెషల్‌గా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయటానికో, లేపోతే మీకేదో మేము సిలబస్ చూపియటానికో అయితే ఆ వీడియోస్ అయితే స్పెషల్‌గా ఏమి చేయలేదు. అది ఆ క్లాసెస్ అన్నీ గూడా మీరు మెయిన్ క్లాసెస్ కూడా అలాగనే ఉంటాయన్నట్టు. ఓకేనా? అవి మీరు చెక్ జేసుకోవచ్చు. తర్వాత ఏదైతే మీరు ఓపెన్ కాలేదో ఆ వీడియోస్ యొక్క టైటిల్స్ ఉంటాయి గాబట్టి, మీకు సిలబస్ మొత్తం కవర్ అయిందా లేదా అనే దాన్ని గూడా మీరు చెక్ జేసుకోవచ్చు విత్ యువర్ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. ఓకేనా? రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.